కేవీఆర్ అరెస్ట్‌లో విచిత్రం ఏంటంటే, ఒకటి అక్కడ తెలంగాణలో ఇక్కడున్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మీద కేసు పెట్టారు. అది ఒక యాస్పెక్ట్. అది పక్కన పెడితే, బేసిక్‌గా ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారు? అతని మీద ఇప్పుడు చెప్పే వాదన చాలా విచిత్రంగా ఉంది. ఒకటి చంద్రబాబును దూషించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎర్రి రాజ్యాంగం అన్నారన్నటువంటి పదమే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. రాజ్యాంగాన్ని విమర్శించలేదు అతను. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని విమర్శించారన్నటువంటి పదాన్ని వాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్ట. అట్లాగే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు అంటున్నారు. ఇదే కదా ఇక్కడ గొడవ. దాన్ని తీసుకొచ్చి అతను అరెస్ట్ చేయాల్సినంత అతనేమి లంకొడకలు, ముంకొడకలు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ విషయాల్లో జరిగినటువంటి విధంగా విమర్శిస్తాడు ప్రభుత్వాన్ని. ఆ లెక్కన జగన్‌ని వీళ్ళు విమర్శించట్లేదా? లేకపోతే గనక కాంగ్రెస్‌ని విమర్శించట్లేదా? ఎవరు విమర్శ అనేటటువంటి ప్రజాస్వామ్యాలు సహజం. విమర్శ అనేటటువంటిది సహేతుకంగా ఉండాలి. దూషణలకి విరుద్ధంగా ఉండాలి. దూషణలకు అతీతంగా ఉండాలి. అది చెప్పడంలో తప్పు లేదు గానీ, జర్నలిస్టులని అదేమంటే ఇప్పుడు యూట్యూబర్ అని ముసుగు వేసి, ఇప్పుడు ఇంతకుముందు జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు యూట్యూబులు స్టార్ట్ చేశారు. ఎందుకంటే యాజమాన్యాలు అమ్ముడుపోవడము, యాజమాన్యాలు ప్రభుత్వాలకో, పార్టీలకో లొంగిపోవడంతో గతి లేక జర్నలిజం ఫీలింగ్ ఉన్నటువంటోళ్ళు యూట్యూబ్‌లో చేస్తున్నోళ్ళున్నారు. కొంతమంది మీరంటున్నట్టుగానే దూషణలు చేసేవాళ్ళున్నారు. దూషణల మీద అరెస్ట్ చేయడం వేరు, విమర్శించడాన్ని అరెస్ట్ చేయడం వేరు. ఇది సంస్కారయుతమా, బాధ్యతాయుతమా అన్నది ఆలోచించుకోవాల్సింది.